1912లో టైటానిక్ షిప్ వెళ్లి ఐస్బర్గ్ హిట్ అయిన తర్వాత ఆ యొక్క ఇన్సిడెంట్ తో చాలా మంది యొక్క ప్రాణాలు వెళ్లిపోతాయి. దీని తర్వాత అక్కడ రీసెర్చర్స్ ఇంకా కొంతమంది డిస్కషన్ కి వచ్చిన తర్వాత ఒక కంక్లూషన్ కి ఏమొస్తారు అంటే ఈ టైటానిక్ షిప్ పైన లైట్స్ గనక ఉన్నట్టయితే ఈ ఐస్బర్గ్ ని చూసి ఆ ఇన్సిడెంట్ జరిగేది కాదు అని. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ప్రశ్న అయితే ఎదురవుతుంది. మామూలుగా మనం కార్స్ ఇంకా బైక్స్ ని చూసినట్టయితే దాని ముందర భాగంలో మనకు లైట్స్ అనేటివి కనపడతాయి. ఒకవేళ ఛాన్స్ గనక ఉంటే ఈ యొక్క షిప్స్ ఇంకా పెద్ద పెద్ద వాటర్ వెహికల్స్ పైన కూడా మనం ఈ విధంగా లైట్స్ ని అమర్చగలమా? దీంతో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఒకవేళ మనకి ఆ రోజు టైటానిక్ షిప్ తర్వాత ఈ సొల్యూషన్ దొరికినా కూడా ఇప్పటి వరకు దీనిపైన ఎవ్వరు కూడా ఇంప్లిమెంట్ ఎందుకు చేయడం లేదు? జస్ట్ మీరు ఇది ఆలోచించండి. రాత్రిపూట మనకు సముద్రంలో వెళ్ళినట్టయితే అక్కడంతా కూడా విశాలంగా చీకటిగా ఉంటుంది, మన కంటికి ఏమీ కనపడదు. కాకపోతే ఈ విధంగా మనం లైట్స్ ని అమర్చినామంటే అక్కడ ముందరున్న ఆబ్జెక్ట్స్ అనేటివి మనకు కనపడతాయి కదా. ఈ ప్రశ్న మన అందరిలో చాలా మందికి వస్తుంది. కాకపోతే దాని ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడానికి ఎవరు కూడా ప్రయత్నించరు. మన జ్ఞాని టాక్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇంకా మిస్టీరియస్ క్వశ్చన్స్ కి సంబంధించిన ఆన్సర్స్ చాలానే ఉన్నాయి. ఈ విధంగానే ఈ వీడియోలో కూడా మీ యొక్క ఈ ప్రశ్నకి సమాధానం చెప్పబోతున్నాను. కాబట్టి మీరు ఇంకా జ్ఞాని టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ముందుగా ఈ యొక్క షిప్స్ కి లైట్స్ ఉండవా అంటే ఉంటాయి. దీని యొక్క లెఫ్ట్ భాగంలో రెడ్ లైట్ ఉంటుంది, దానికి పోర్ట్ లైట్ అని కూడా అంటారు. ఇంకా షిప్ కి రైట్ సైడ్ చూసుకున్నట్టయితే స్టార్ బోర్డ్ అంటే గ్రీన్ లైట్ ఉంటుంది. ఇంకా ఈ షిప్స్ కి పైన భాగంలో అంటే యాంటెనాస్ ఉన్న ప్లేస్ లో ఒక వైట్ లైట్ కూడా ఉంటుంది. అంటే ఈ లైట్స్ ని ఫిక్స్ చేయడం వెనకాల ఒక రీజన్ ఉంది. అదేమిటంటే రాత్రిపూట మీరు సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు మీ ముందర ఒక షిప్ వెళ్తున్నట్టయితే అది ఏ డైరెక్షన్ లో వెళ్తుంది? మీ వైపు వస్తుందా లేకపోతే ఏదైనా డిఫరెంట్ ప్లేస్ వెళ్తుందా అని ఒక ప్రశ్న వస్తుంది. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ ని ఓవర్కమ్ చేయడానికి ఈ విధంగా లైట్స్ ని అమర్చింటారు. ఒకవేళ మీ కంటి ముందర రెడ్ కలర్ లైట్ కనపడినట్టయితే ఈ యొక్క బోట్ అనేది రైట్ నుంచి లెఫ్ట్ కి వెళ్తుంది అని అర్థము. అదే మీకు గ్రీన్ కలర్ లైట్ కనపడినట్టయితే లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్తుందని అర్థము. ఈ విధంగా మీకు 3 లైట్లు గానీ డైరెక్ట్ గా కనపడినట్టయితే ఆ షిప్ అనేది మీ వైపు వస్తుంది లేకపోతే మీ నుంచి దూరం వెళ్తుంది అని అర్థము. కాబట్టి ఇక్కడ ఇంకో ప్రశ్న ఏమొస్తుందంటే దీని ముందర మనం వైట్ లైట్స్ ని ఎందుకు అమర్చకూడదు అని. ఈ యొక్క ప్రశ్న సమాధానమే నార్మల్ గా మనం రెగ్యులర్ గా కార్స్ చూసుకున్నట్టయితే మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆపోజిట్ నుంచి లైట్స్ వచ్చినట్టయితే అది మనం మిర్రర్స్ పైన పడి మనం సరిగ్గా రోడ్ ని చూడలేము. సేమ్ అదే విధంగా ఇక్కడ షిప్స్ కి కూడా ఇదే ప్రాబ్లం ఏర్పడుతుంది. ఎప్పుడైతే మీరు షిప్ ని డ్రైవ్ చేస్తూ ఉంటారో ఆ టైంలో సడన్ గా మీ ముందర ఫ్లాష్ గనక వచ్చినట్టయితే మీకు అక్కడ ముందరున్నదంతా కూడా కన్ఫ్యూజన్ గా కనపడుతుంది. ఇంకా అక్కడ నీళ్లు ఉంటాయి కాబట్టి నీళ్లు కూడా రిఫ్లెక్షన్ గా మారి మీరు ఏ రూట్ లో వెళ్తున్నారనేది అస్సలు కనపడదు. ఈ యొక్క ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి మనం ఇప్పటికి కూడా ఈ లైట్స్ ని మనం యూజ్ చేయడం లేదు. అదే మీరు పాత రోజుల్లో చూసుకున్నట్టయితే ఎవరు కూడా లైట్స్ ఇంకా ఏది యూజ్ చేయకుండా ఒక వ్యక్తిని ఈ యొక్క యాంటెనాస్ ఉన్న ప్లేస్ లో నిలబెట్టి అక్కడ నుంచి తన డైరెక్షన్స్ ని అడిగి తన యొక్క కమాండ్ తో ఈ బోట్ ని నడిపేవారు. కాకపోతే ఈ రోజుల్లో వీళ్ళు ఉన్నారు. కాకపోతే టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి మనం జీపీఎస్ సిస్టమ్ ఇంకా ఇతర సోర్సెస్ ని యూజ్ చేస్తూ షిప్స్ ని డ్రైవ్ చేస్తూ ఉంటాము. నార్మల్ గా ఈ డ్రాబ్యాక్స్ కాకుండా ఈ యొక్క హెడ్ లైట్స్ తో ఇంకా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అదేమిటంటే ఒకసారి వరల్డ్ వార్ 2 జరుగుతున్న సమయంలో జపాన్ షిప్స్ హెడ్ లైట్స్ ని యూజ్ చేస్తూ వెళ్తూ ఉంటాయి. అదే సమయంలో ఆ హెడ్ లైట్స్ ని చూసి అక్కడ ఉన్న 6 అమెరికన్ షిప్స్ అనేటివి ఆ జపాన్ యొక్క షిప్ కి రౌండ్ గా ఏర్పడతాయి. ఇంకా తన పైన అటాక్ చేసి అక్కడ వార్ అనేది ఏర్పడుతుంది. ఇదే విధంగా ఈ రోజుకి గానీ చూసుకున్నట్టయితే ఎప్పుడైతే ఈ హెడ్ లైట్స్ ఇంకా ఇలాంటి లైట్ సిస్టమ్ ఉంటుందో ఆటోమేటిక్ గా కొన్ని గోడ్స్ ని రాబర్ట్ చేసే షిప్స్ తో కూడా అటాకింగ్ అనేది జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ హెడ్ లైట్స్ గనక మనం ఎక్కువగా యూజ్ చేసినట్టయితే ఆటోమేటిక్ గా నీళ్ళలో ఉన్న యానిమల్స్ కూడా కొంతవరకు దెబ్బతింటాయి. ఎందుకంటే నైట్ టైమ్స్ అవి పీస్ఫుల్ గా లైఫ్ ని లీడ్ చేస్తుంటాయి. అలాంటి సమయంలో మనం ఈ విధంగా హెడ్ లైట్స్ ని యూజ్ చేసినామంటే ఆటోమేటిక్ గా నేచర్ లో అనేది కొన్ని చేంజెస్ అయితే కనబడతాయి. నేను ఈ వీడియో స్టార్ట్ చేసినప్పుడు మీకు ఒక క్వశ్చన్ అడిగాను, అంటే ఈ హెడ్ లైట్స్ ఎందుకు ఉండవని. కొన్నిసార్లు చూసుకున్నట్టయితే హెడ్ లైట్స్ అనేవి ఉంటాయి, అది కూడా ఐస్ ఏరియాలో. అక్కడ ఏమవుతుందంటే ఆపోజిట్ లో మనకి ఒక వెహికల్ వస్తుందని కనపడడానికి ఫాగ్ అనేది కంప్లీట్ గా సరౌండ్ అయి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం సడన్ గా డెసిషన్స్ అనేటివి తీసుకోలేము. అలాంటి ప్లేసెస్ లో అయితే గనక ఈ హెడ్ లైట్స్ ని యూజ్ చేస్తారు. ఈ హెడ్ లైట్స్ యూజ్ చేయడంతో మనం ముందర వస్తున్న
వెహికల్ ని చూసి మనం అనేది డెసిషన్స్ ని తీసుకుంటాము. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ గా ఉంది అంటే మనం రేడార్ సిస్టమ్స్ ని యూజ్ చేస్తున్నాము. రేడార్ సిస్టమ్స్ ని యూజ్ చేయడం వల్ల మనకి ఆటోమేటిక్ గా మన సరౌండింగ్స్ లో ఏదైతే షిప్స్ ఉన్నాయి అనేటివి ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. దీంతో మనం నావిగేట్ చేస్తూ మన యొక్క డెస్టినేషన్ ని రీచ్ అవ్వగలము. ఒకసారి మ్యూజియం లో ఒక పెయింటింగ్ అనేది కనపడుతుంది. ఆ పెయింటింగ్ లో చూసుకున్నట్టయితే ఈ షిప్స్ ముందర మనకు హెడ్ లైట్స్ ఉన్నట్టు కనపడుతుంది. అది కూడా ఒక నారో సైజ్ లో. ఇవి చెప్పుకోవాలంటే స్విస్ కెనాల్ పైన నుంచి వెళ్తున్న కొన్ని షిప్స్ కి అయితే ఆ రోజుల్లో హెడ్ లైట్స్ ఉండేటివి. ఎందుకంటే ఆ సమయంలో రేడార్ అనేది అంత అడ్వాన్స్ లెవెల్ లో లేదు కాబట్టి ఈ హెడ్ లైట్స్ ని యూజ్ చేస్తూ నావిగేట్ చేసేవారు. కాకపోతే చాలా వరకు షిప్స్ ని డ్రైవ్ చేసే వాళ్ళు వాళ్ళ యొక్క నేకెడ్ ఐస్ ని యూజ్ చేసేవాళ్ళు. ఎందుకంటే దాంతో ప్రెసిషన్స్ అనేది పెరుగుతుంది. ఇంకా ఎటువంటి హెడ్ లైట్స్ ఉన్నాడు కాబట్టి నేచర్ కూడా మనకు సేవ్ అవుతుంది. అంటే ఫ్రెండ్స్, నేను స్టార్టింగ్ లో చెప్పుకున్న ప్రశ్న ఏంటంటే హెడ్ లైట్స్ ఉంటాయా లేదా అనే ప్రశ్నకి మనం ఏం చెప్తాము అంటే కొన్నిసార్లు ఉంటాయి. అది కూడా ఫాగ్ ఇంకా ఐస్ ఉన్న ఏరియాస్ లో. నార్మల్ గా అయితే ఇక్కడ కూడా ఉండవు. మనం రేడార్ ఇంకా సోనార్ సిస్టమ్స్ ని యూజ్ చేస్తూ మనం షిప్స్ ని నావిగేట్ చేస్తూ ఉంటాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోతో ఇంతే. ఈ వీడియోతో మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనిపించినా కూడా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ ఇంకా ఈ వీడియోకి లైక్ ఇంకా కామెంట్ చేసి మీ ఫ్రెండ్ ఇంకా ఫ్యామిలీతో పాటు షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా మిస్టీరియస్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇంకా మీరు వాటిని చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సారి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.